రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష హోదాపై ఏపీ హైకోర్టును మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశ్రయించారు. తాను గతంలో చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగానే తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని జగన్ పిటిషన్లో కోరారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ 2 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష హోదాపై ఏపీ హైకోర్టును మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశ్రయించారు. తాను గతంలో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగానే తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని జగన్ పిటిషన్లో కోరారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ 2 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. దేవిక, థ్యాంక్ యూ. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 5న రూలింగ్ సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ రూలింగ్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రూలింగ్ ను ఆంధ్రప్రదేశ్ జీతభత్యాలు, పెన్షన్లు, అనర్హతలు తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. తనకు ప్రతిపక్ష నేత హోదాని ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఆయన హైకోర్టును కోరడం జరిగింది. ఈ వ్యాజ్యంలో శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శితో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్కు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొంటూ ఆయన హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం జరిగింది. ఈ వ్యాజ్యంపై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వైఎస్ జగన్ పిటిషన్ లో ప్రధానంగా ఏమేమి చెప్పాడు అంటే, శాసనసభలో అనుసరిస్తున్న ఆనవాయితీ ప్రకారం మొదటిగా శాసనసభ పక్ష లేదా అధికార కూటమి పార్టీ నాయకుడు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్ష నేతగా పరిగణించే సభ్యుడిగా ప్రమాణ స్వీకారం జరగాలి. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అనుసరించిన విధానం మాత్రం ఈ ఆనవాయితీకి విరుద్ధంగా ఉంది అంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే 18 మంది సభ్యులు ఉండాలి అని చెప్పి వీళ్ళు వాదిస్తూ ఉన్నారో ఈ వాదన కరెక్ట్ కాదు. సో కాబట్టి నన్ను ప్రతిపక్ష నేతగా ప్రకటించేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గత ఏడాది జూన్ 24న నేను స్పీకర్ కి దీని మీద లేఖ రాశాను. ప్రతిపక్ష నేత హోదా, ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో తగినంత సమయం నాకు కేటాయించాలని కోరాను. అంతేకాక గతంలో 10% సీట్లు కూడా పొందిన రాజకీయ పార్టీలకు సైతం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన ఉదంతాలను ఆ లేఖలో వివరించినప్పటికీ కూడా స్పీకర్ వీటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా నాకు రూలింగ్ ఇచ్చారంటూ కూడా ఆయన ఈ రోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరోవైపు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మీడియాతో మాట్లాడుతూ హోదా 18 సీట్లు రాలేదు కాబట్టి, ఏదైతే ఉన్న మెజారిటీలో 10% రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదంటూ కూడా కమెంట్స్ చేశారు. దీని మీద కూడా ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.